అందరికీ నమస్కారం. మీనరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది. ఈ వీడియోను మీనరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. మీనరాశి వారికి పూర్తిగా ఈ వీడియోను చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మీనరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. మీనరాశి వారు చిన్నప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా, చాలా హుషారుగా, చాలా ఆనందంగా పెరిగినవారు. కానీ వారికి ఎక్కువ కష్టాలని చెప్పుకోవచ్చు అన్నమాట. ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో కష్టాలు, కుటుంబం పట్ల కష్టాలన్నీ కూడా పడి ప్రతి కష్టం నుంచి కూడా అన్నీ నేర్చుకొని జీవితంలో పెరిగి పెద్దయ్యారని చెప్పుకోవచ్చు. వీరు కుటుంబం కోసం ప్రాణాన్ని ఇస్తారనమాట. కుటుంబం అంటే లైఫ్ పార్ట్నర్ అంటే చాలా ప్రాణంగా ఉంటారు. బిడ్డలంటే కూడా చాలా ప్రేమగా ఉంటారు. వాళ్ళ బిడ్డల కోసం ఏ పనులైనా కానీ చేస్తూ ఉంటారనమాట. అంటే ఏ పనులైనంటే కనుక మా పిల్లలు సంతోషంగా ఉండాలి, ఆ పిల్లలు ఆనందంగా ఉండాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా కంటికి రెప్పరాగా కాపాడుకుంటారు. అందరికి ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉండదని చెప్పడం లేదు. కానీ మీనరాశి వారికి పిల్లల మీద మరి కాస్త ప్రేమ ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. మీనరాశి వారు చాలా తెలివైన వారు, చాలా చురుకైన వారు అనమాట. ఏదైనా కానీ ఒక విషయాన్ని వెంటనే పసిగట్టగల శక్తి అనేది మీనరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎదుటి వారి యొక్క మోహాన్ని చూసి చాలా తేలికగా అంచనా వేయగల శక్తి. అంచనా అంటే వారు నా దగ్గరికి ఎందుకు వచ్చారు, వారికి అవసరం మీద వచ్చారు, ఏ పనులు గడుపుకోవడానికి వచ్చారు అని చెప్పి చాలా తేలికగా అంచనా వేస్తుంటారు. వీళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారనమాట. ఏదేమైనా కానీ ఒకరితో నాకు అనవసరం, నాకు నచ్చిన పనులు నేను చేసుకుంటూ వెళ్తాను, వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు అన్నట్టుగా చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఎదుటివారి విషయానికి వస్తే ఏదైనా కానీ ఒక మాట అనాలి అంటే మాత్రం అలానైతే ఒక మాట అనేస్తారండి. ఒక మొగమాట పడడం ఇలాంటివి ఏమీ ఉన్నాయన్నమాట. ఇది నిజంగా వీరు ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అనమాట. మీనరాశి వారు చాలా కష్టజీవులు. వారు సంపాదించుకున్న ప్రతి రూపాయి కూడా చాలా కష్టపడి పనిచేస్తుంది అనమాట. పెద్దల నుంచి వచ్చిన ఆస్తులన్నిటివి చాలా తక్కువగానే ఉంటాయి మీనరాశి వారికి. చిన్న వయసు నుంచే అనేక రకాల కష్టాలను, బాధలను అనుభవించారనమాట. వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దైవానుగ్రహం ఉండబట్టే ఎన్ని కష్టాలను ఉన్నా, ఎన్ని నష్టాలున్నా కూడా అన్నీ కూడా తట్టుకొని అంటే ఈ రోజుకు కూడా తట్టుకొని నిలబడగలుగుతున్నారు అంటే దానికి పూర్తిగా కారణం దైవానుగ్రహం అన్నమాట. మీనరాశి వారికి సుఖాలు, సంతోషాలన్నీ కూడా పూర్తిగా స్థాయిలో అనేటివి ఉండవు. కావని అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పర్వాలేదు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఎప్పుడైతే ఈ ఉగాది వస్తుందో, ఈ ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి కూడా వీరికి ఇంకా సంతోషాలు అనేటివి ఎక్కువగా ఉంటాయని, అన్ని సంతోషాలని చెప్పుకోము. కాకపోతే ఇదివరకు మీద పర్వాలేదు, గతంతో పోల్చుకుంటే పర్వాలేదు అన్నట్టుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా ఆ యొక్క అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో, అనారోగ్య సమస్యలు కాస్త తగ్గుముఖం పట్టడం, భార్యాభర్తల మధ్య గొడవలు అనేటివి తగ్గుముఖం పట్టడం, అంటే గతంలో సంతానానికి వీరికి మధ్య గొడవలు ఉంటాయన్నమాట. ఆ గొడవ వల్ల కూడా వీరు ఎంతో బాధను, అంటే మానసిక క్షోభను అయితే అనుభవించారనమాట. ఆ గొడవల వల్ల అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడం, ఇవన్నీ కూడా తగ్గడం వలన కాస్తంత మనశ్శాంతి, కాస్తంత ప్రశాంతత అనేది ఏర్పడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారికి అంత డబ్బు పిచ్చి అయితే ఉండదండి. ఏదైనా కానీ నా దగ్గర ఉన్నంతలోనే నేను సంతోషంగా ఉంటాను, ఎదుటి వారి మీద ఆధారపడకుండా బ్రతకగలిగితే చాలు అన్నట్టుగా ఉంటారనమాట. ఎక్కువగా డబ్బు మీద ఆశపడడం, డబ్బు కోసం ఏ పనైనా చేయడం అలాంటివి ఉండదు. అలాంటి 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు పెట్టుకొని నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి కదా, అవి చాలులే అని చెప్పి తృప్తిగా ఉంటారనమాట. అలా తృప్తిగా ఉండడం ఈ రోజులో చాలా కష్టం అండి. ఎందుకంటే 10 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఉండాలి అని చెప్పి అనిపిస్తుంది. 100 ఉంటే 1000 లేవనిపిస్తుంది, 1000 ఉంటే 1,00,000 లేవే అనిపిస్తుంది. అటువంటి స్థితిలో చాలామంది బ్రతుకుతూ ఉంటారు ఇప్పటి రోజుల్లో అయితే. కానీ మీనరాశి వారికి అలా ఏమీ ఉండదు. ఉన్న 10 రూపాయల్లోనే సంతృప్తిగా, హ్యాపీగా బ్రతికేస్తుంటారనమాట. లక్షాధికారులు కావాలి, కోటీశ్వర్లు అవ్వాలి అని చెప్పి ఆశ ఉండదు. మీనరాశి వారి దగ్గరికి ఎవరైనా కానీ కష్టం అని చెప్పి వచ్చారు అంటే కనుక వారి దగ్గర ఉన్న 10 రూపాయలు కనీసం వారికి ఉంచుకోగా కనీసం ఒక ₹1 అయినా, ₹1 అయినా కానీ మీనరాశి వారు ఇచ్చి సహాయం చేస్తారు.
అంతేకాకుండా మాటలతో ప్రేరేపించడం అని చెప్పి అంటుంటాం కదా, ఇప్పటి రోజుల్లో మోటివేషన్ క్లాసులు అని చెప్పి అంటుంటాం కదా. అలా ఎదుటివారు కష్టంలో ఉన్నప్పుడు కానీ, తమ బిడ్డలు కష్టంలో ఉన్నప్పుడు కానీ వారిని మోటివేట్ చేసి చాలా చాలా కష్టాన్ని వారు తీసివేసి వారు ఎక్కువగా యాక్టివ్గా ఉండి హుషారుగా తెలివిగా ఉండడానికి మీనరాశి వాళ్ళు చాలా కృషి చేస్తుంటారని చెప్పుకోవచ్చు అనమాట. మీనరాశి వారు ఇవాళ రోజున వారి పిల్లలకి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం చూసి పిల్లలు భయపడుతుంటే అలా భయపడకుండా అందరు తలలు ఇస్తారు, తల్లిదండ్రులు ఇస్తారు. కానీ కాకపోతే వీరికి కొంచెం మోటివేషనల్గా ఎక్కువగా స్పీచ్ ఇస్తుంటారనమాట. ఎక్కువగా వాళ్ళకి కష్టం అంటే ఇది అందరికీ వస్తుంది, దీన్ని చూస్తే భయపడాలా, దీనికోసం ఎక్కువగా దిగులు పడాలా, ప్రతిదీ తట్టుకొని నిలబడాలి, అలా తట్టుకొని నిలబడితే జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం. ఇలాంటి చిన్న చిన్నవి అన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవన్నీ పట్టించుకోకూడదు. అలా ఎక్కువగా స్పీచ్ ఇస్తూ ఉంటారనమాట. ఎక్కువగా ధైర్యం, మనోధైర్యం అని చెప్తూ ఉంటారనమాట. ఇక కష్టపడి మన వాళ్ళ మీద మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని చెప్పి మనసుతో ఉన్నవాళ్ళు. ఇక మీనరాశి వారు స్నేహితులకి ఎక్కువగా విలువిస్తారనమాట. ఆ యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కువ స్నేహం చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహంతో కంటిన్యూ చేస్తారు. కొత్త స్నేహితులు అంటే కొత్త వాళ్ళతో స్నేహం చేయాలనుకోరు కాబట్టి ఎదుటి వారు చాలా తేలికగా పరిచయం చేసేసుకుంటారు. మొహమాట పడడం, సిగ్గుపడడం, కొత్త వాళ్ళతో మనం మాట్లాడడం ఎందుకని అనుకోరు. ఎదుటి వారితో చాలా ఈజీగా కలిసిపోతారు. మంచిగా మాటకారి, కాసేపు మీనరాశి వారితో మాట్లాడితే చాలు వారితో ఇంకాస్త మాట్లాడాలని చెప్పి అనిపిస్తుంది. కొత్త కొత్త పరిచయాలు చేసుకుంటారు, కొత్త వారితో మాట్లాడతారు. అంటే బిడియం, సిగ్గు, బెరుకుతనం ఇవేవి కూడా ఉండవని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మీనరాశి వారు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహాన్ని కూడా చాలా విలువిస్తారు. మంచిగా స్నేహానికి గౌరవాన్ని ఇస్తారు. ఏదైనా కానీ ఒక విషయాన్ని 1కి 10 సార్లు ఆలోచించి శక్తి మీనరాశి వారికి ఉంటుందన్నమాట. ఏదైనా కానీ ఒక పని చేసే ముందు ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు చేయవచ్చు, ఎంతవరకు చేయకూడదు, ఈ పని చేయడం వల్ల మనకేమైనా నష్టం ఉంటుందా, మనకేమైనా లాభం వస్తుందా లాదా, ఇవన్నీ కూడా ఆలోచించుకొని 1కి 10 సార్లు ఆలోచించి మరి ఆ పనిని అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఏదైనా ఒక పనిలోకి దిగినప్పుడు ఆ పనిని 100% సక్సెస్ అయ్యేటట్టుగా వీరి యొక్క కృషి ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే మీనరాశి వారికి ఉన్న ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటి అంటే కనుక నా అనుకున్న వాళ్ళ చేతుల్లోనే ఎక్కువగా మోసపోతూ ఉంటారనమాట. నా అనుకున్న వాళ్ళు వీరి దగ్గరికి ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు వీరి మాటలు మాట్లాడి తీరా వారి దగ్గర డబ్బంతా కూడా పూర్తిగా అయిపోయిన తర్వాత కొన్ని కూరలో కరివేపాకు తీసేసినట్టుగా తీసేస్తుంటారు. నా అనుకునే వాళ్ళు వీరి పక్కన ఉంటారు. కాబట్టి ఎప్పటి నుంచైనా కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఎవరిని కూడా అతిగా నమ్మకండి. ఎంత నా అనుకున్న వాళ్ళైనా కానీ వారు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎవరిని కూడా అంత ఎక్కువగా నమ్మకుండా ఎదుటి వారితో ఎంతలో ఉండాలో అంతవరకే ఉండాలి. దేనికైనా కానీ లాభసాటిగా ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక మీనరాశి వారికి బ్రతికున్నంత కాలం అన్నపూర్ణాదేవి యొక్క ఆశీస్సులతో ధాన్యానికి దిగులుండదు అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే డబ్బు అనేది అప్పుడప్పుడు మనుషుల చేతులతో ఉంటుంది, పోతుంది. అలాగే మీనరాశి వారి దగ్గర కూడా ఒక్కొక్కసారి డబ్బు ఉంటుంది, ఒక్కొక్కసారి పోతుంది. కాకపోతే ఎక్కువగా వీరు అన్నానికి మాత్రం వేరే వారి కింద చేయి చాపటం, వేరే వారు వెళ్ళి అడుక్కోవడం ఇలాంటివి ఏవి చేయరు. వీరు బ్రతికున్నంత కాలం కూడా వీరికి అన్నానికి ఎటువంటి దిగులు ఉండదు, ధాన్యానికి అని చెప్పుకోవచ్చు అనమాట. మీనరాశి వారు ఎక్కువగా కూడా పై చేయిగానే ఉంటారు. ఎంత లేని స్థితిలో ఉన్నా కూడా వీరి స్థాయి ఎప్పుడు కూడా అంటే వీరి చెయ్యి ఎప్పుడు కూడా ఇచ్చేదిగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే మీనరాశి వారిని సమాజంలో, సంఘంలో అవమానించారో అవమానించిన వాళ్ళే వీరిని మెచ్చుకునే స్థాయికి వీరు ఎదుగుతారని చెప్పుకోవచ్చు అనమాట. వీరు తీసుకునే నిర్ణయాలు కూడా జీవితంలో మంచి భవిష్యత్తునైతే ఇస్తాయి. ఆ భవిష్యత్తు వల్ల వీరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ప్రత్యేకమైన విలువ అనేది వస్తాయని చెప్పుకోవచ్చు. మీనరాశి వారు వినబోతున్న 2 శుభవార్తలు ఏంటి అంటే కనుక వీరికి ఆరోగ్య సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయన్నమాట. అంటే ఇప్పటి వరకు ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలతో వీళ్ళు బాధపడుతున్నారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పి, మోకాల నొప్పులు అని చెప్పి, కీళ్ళ నొప్పి అని చెప్పి, ఆయాసం అని చెప్పి
ఇలాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇప్పటి వరకు ఎన్నో బాధలను అనుభవించారు. ఇకపై వీరికి అటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక అంతేకాకుండా మీనరాశి వారు వినబోతున్న ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటూ ఉంటాం కదండి. అంతకు మించిన శుభవార్త ఏది ఉంటుందో చెప్పండి. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి వీరికి మంచి అనుకూలత ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక రెండో శుభవార్త ఏంటి అంటే గనక మీనరాశి వారికి ధనం బాగా కలిసి రాబోతుంది. ఆభరణాలు కొనబోతున్నారు. బంగారం కొనే అదృష్ట యోగం అయితే గోచారం అయితే సూచిస్తుందన్నమాట. కాబట్టి ఇది కూడా ఒక శుభవార్త. ఎప్పటి నుంచో బంగారం కొనాలి అని అనుకుంటూ ఉన్నారనమాట. ఇప్పటికీ అది వారికి బంగారం కొనే శుభవార్త అయితే గోచార ప్రకారం మనకు సూచిస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక శుభవార్త అనమాట. కాబట్టి ఈ రెండు శుభవార్తలు అయితే వారికి ఈ నెలలో అయితే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మీనరాశి వారికి 2 రోజులలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. 21, 22 తారీఖులలో 21 తారీఖు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల యందు చాలా బిజీగా ఉంటారండి. వృత్తి వ్యాపారాల యందు వీరికి ఆర్థిక లాభాలు అనేవి రాబోతున్నాయి అన్నమాట. సాఫ్ట్వేర్లో కూడా చాలా బాగా మంచిగా శాలరీ అనేది రాబోతుందన్నమాట. అంతేకాకుండా కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా మంచి అనుకూలత ఉంటుంది. సంతాన పరంగా చాలా బాగుంటుందన్నమాట. పెద్దలకు కూడా ఆరోగ్యం అనుకూలిస్తుంది. అంతేకాకుండా విద్యార్థులకి ఎవరైతే ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో విద్యార్థులకి కూడా మంచిగా అనుకూలించే ఎగ్జామ్స్ మంచిగా రాసి మంచి పరీక్షలలో మంచి ఉత్తీర్ణతతో పాస్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి నుండి విద్యార్థులకి చాలా చక్కగా ఉంది. ఇక మీకు ఈరోజు ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే లేదనమాట. మీకు అంత లాభసాటిగా ఈరోజు గడిచిపోతుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎటువంటి నష్టాలు ఉండవు. చాలా హ్యాపీగా స్మూత్గా అయితే ఈరోజు గడిచిపోతుంది అనమాట. ఇక 22వ తారీఖు వచ్చేసి మీనరాశి వారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే సాయంత్రం 4 గంటల వరకు కొంచెం బిజీగా ఉంటారండి. ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంటుంది. వృత్తిపరంగా చాలా బాగుంటుందండి. వృత్తిపరంగా మీకు మంచి ఆర్థిక లాభాలు కలిసి వచ్చే యోగం అయితే మీకు కనిపిస్తుంది అనమాట. సంతాన పరంగా చాలా బాగుంటుంది. కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. భార్యాభర్తల మంచి అనుకూలత ఉంటుంది. విద్యార్థులకి బాగుంటుంది, లవర్స్కి బాగుంటుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి, సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుంది. చిన్న చిన్న బిజినెస్లు చేసే వారికి కూడా వ్యాపారం మంచిగా అనుకూలిస్తుంది అనమాట. 22 తారీఖు ఎటువంటి ప్రయాణాలు అయితే సూచనలు కనిపించడం లేదు. హ్యాపీగా ఉన్నంతలోనే చక్కగా స్మూత్గా ఈరోజు అయితే గడిచిపోతుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవన్నమాట. చూసారు కదండి 21, 22 తారీఖులలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందని మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మీనరాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి.